నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. అధికారం దక్కింది, అఖండ మెజారిటీ వరించింది. కానీ ఆ ఉత్సాహం ఏది? టాప్ గేర్లో అగ్రనేతలు దూసుకుపోతుంటే క్షేత్రస్థాయిలో ఆ సైలెంట్ వ్యూహం దేనికి సంకేతం? చేసింది చెప్పుకోవడంలో అధికార పక్షం ఎందుకు తడబడుతోంది? విపక్షాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో ఆ ఎమ్మెల్యేలు నిత్యం ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? అసలు లోపం ఎక్కడ జరుగుతోంది? ఇది కేవలం ఆవేదన లేక కూటమి పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కమ్యూనికేషన్ గ్యాపా? వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు అధినాయకత్వం వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాజకీయాల్లో అధికారం చేజిక్కించుకోవడం ఎంత కష్టమో, దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని నిశితంగా పరిశీలిస్తే సరిగ్గా ఇదే పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. భారీ మెజారిటీతో అధికార పగ్గాలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల్ని పరుగులు పెట్టిస్తోంది. కానీ ఆ వేగాన్ని, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మాత్రం ఎక్కడో ఒక తెలియని స్తబ్దత ఆవహించింది. చేసిన మంచిని 10 మందికి చెప్పుకోవడంలో అధికార పక్షం ఎందుకో వెనకబడుతోంది. ఇది కేవలం ఒక ఆరోపణ కాదు, సాక్షాత్తు కూటమి అగ్రనేతలు అనుభవిస్తున్న ఆవేదన. ప్రభుత్వ విజయాల్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పాయింట్గా మారింది. ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతోంది. ఒక ప్రత్యేక కోణంలో చూస్తే అసలు లోపం ఎక్కడా? ఎవరిదీ బాధ్యత? ఏకంగా 164 మంది కూటమి ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంతటి భారీ ప్రజాబలం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న సత్కార్యాలను ప్రజల ముంగిటకు చేర్చడంలో మెజారిటీ ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. ఇదేదో విపక్షాల విమర్శ కాదు, సాక్షాత్తు ఏపీ శాసనసభ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన రూపంలో వ్యక్తపరిచిన వాస్తవం. విపక్షం లేనిపోని ఆరోపణలు చేస్తూ బురద చల్లుతుంటే వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన ఎమ్మెల్యేలు మౌనముద్ర దాల్చడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది అధికార పార్టీల సమన్వయ లోపాన్ని, క్షేత్రస్థాయి వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తిచూపుతోందని నిర్వివాదాంశం. నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పాలనా యంత్రాంగం పరుగులు పెడుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఈ ముగ్గురు నేతలు తమ భుజస్కంధాలపై ప్రభుత్వ భారాన్ని మోస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టిన వ్యవస్థలన్నిటినీ తిరిగి గాడిలో పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధే ఏకైక ఎజెండాగా మార్చుకొని పారదర్శకమైన పాలనను అందిస్తున్నారు. ఈ ముగ్గురి కృషితో రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో పయనిస్తోంది. కానీ బయట నుంచి చూసే సగటు ఓటరుకు మాత్రం ప్రభుత్వం అంటే కేవలం ఈ ముగ్గురేనా అన్న భావన కలుగుతోంది. పై స్థాయిలో ఉన్న ఈ ఉత్సాహం, వేగం కింది స్థాయి నాయకుల్లో మృగ్యం అవ్వడమే అసలు సమస్యకు ప్రధాన కారణం. అగ్రనేతల ఆలోచనలు, విధానాలు అద్భుతంగా ఉన్నా వాటిని ప్రజల వద్దకు చేర్చే వారధిలాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. కొందరు మినహాయింపున్నప్పటికీ మెజారిటీ ప్రజాప్రతినిధులు మాత్రం అధినేతల అడుగుజాడల్లో నడవలేకపోతున్నారు. పాలనాపరమైన నిర్ణయాల్ని, సంక్షేమ ఫలాల్ని ప్రజలకు వివరించడంలో వీరి పాత్ర నామ్మాత్రంగానే మిగిలిపోతోంది. పై స్థాయిలో నిర్ణయాలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో కింది స్థాయిలో వాటి అమలు, ప్రచారం అంత నీరసంగా సాగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండాల్సిన కమ్యూనికేషన్ గ్యాప్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ గ్యాప్ని పూరించాల్సిన ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూటమి పెద్దలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. చూశారుగా, ముగ్గురు అగ్రనేతలు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతుంటే కింది స్థాయి నేతలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పై స్థాయిలో నిర్ణయాలు సూపర్ ఫాస్ట్గా అవుతున్నా అవి జనంలోకి వెళ్లడం లేదు. ఇక్కడే విపక్షం అలర్ట్ అవుతోంది. తమపై కేసులు కత్తిలా వెళ్లాడుతున్నా సరే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. మరి అధికారంలో ఉండి కూడా కూటమి ఎమ్మెల్యేల మౌనం దేనికి సంకేతం? సుముఖత లేకనా లేక నిస్తేజమా? ఆ తర్వాతి పరిణామాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.
ఇదే సమయంలో విపక్ష వ్యూహాల్ని గమనిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై, అవకతవకలపై కూటమి ప్రభుత్వం విచారణలో ముమ్మరం చేసింది. అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ విపక్ష నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పుపడుతూ తమపై వస్తున్న ఆరోపణల్ని చాలా బలంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారు చేస్తున్న ఎత్తుగడలు చాలా పకడ్బందీగా ఉంటున్నాయి. ఒకవైపు కేసులు కత్తిలా వేలాడుతున్నా సోషల్ మీడియాలోనూ ప్రజల్లోనూ తమ గళాన్ని బలంగా వినిపించడంలో బిజీగా ఉన్నారు. అధికారంలో ఉండి కూడా కూటమి నేతలు ఇలాంటి తెగువ చూపించలేకపోవడమే ఇప్పుడు సొంతవారే విమర్శించేలా మారింది. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు అన్నది పెద్దల మాట. మరి రాజకీయాల్లో మనం చేసిన అభివృద్ధిని మనమే గొప్పగా చెప్పుకోకపోతే ప్రజలకు ఎలా తెలుస్తుంది? ప్రతిపక్షం ఆరోపణలు చేసినప్పుడు అంతే తీటుగా ఖండించాల్సిన బాధ్యత అధికార పక్షం ఎమ్మెల్యేలదే. కానీ వారా పని చేయడం లేదు. సుముఖత లేకపోవడమా, లేక నిస్తేజమా? కారణమేదైనా అగ్రనేతలకు మాత్రం ఇది తలనొప్పిగా మారింది. ప్రత్యర్థులు బలంగా విమర్శలు చేస్తుంటే అధికారంలో ఉండి చేతిలో అన్ని వనరులు ఉంచుకొని కూడా వాటిని కౌంటర్ చేయలేకపోవడం అధికార పార్టీల చేతగానితనంగానే కనిపిస్తోంది. చేసిన పనుల్ని సైతం ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి, లేదా రాజకీయాల్లో మౌనం ఎప్పుడూ అంగీకారంగానే భావించబడుతుంది. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి కనీసం ప్రభుత్వ చిత్తశుద్ధిని వివరించే ప్రయత్నం కూడా చేయకపోవడమే ఈ సంక్లిష్ట పరిస్థితికి అసలు మూలం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకో, జనసేనకో లేదా భారతీయ జనతా పార్టీకో పరిమితమైన సమస్య కాదు. ఈ నిస్తేజం కూటమిలోని 3 పార్టీలోనూ సమానంగా కనిపిస్తోంది. చేసింది చెప్పుకోలేకపోతున్నామన్నదే ప్రస్తుతం అగ్రనేతల్ని వేధిస్తున్న అతిపెద్ద అంతర్మథనం. పై స్థాయిలో 3 పార్టీల అధినేతలు ఎంత సమన్వయంతో కదులుతున్నారు. క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య అంత దూరం ఉంటోంది. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఒక ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేస్తున్నామన్న భావన కింది స్థాయి నేతల్లో కొరవడింది. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో అది ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. అందుకే కింది స్థాయి క్యాడర్లో నెలకొన్న ఈ నైరస్యాన్ని పారద్రోలి వారిలో నమ్మకాన్ని పెంచాల్సిన తక్షణ ఆవశ్యకతను అగ్రనాయకత్వం గుర్తించింది. అయితే సమస్యను గుర్తించిన తర్వాత దానికి పరిష్కారం వెతకడం నాయకత్వ లక్షణం. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే ఈ నిస్తేజానికి కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లో ఒక విరుగుడు ఆలోచించారు. అదే సమన్వయ సమావేశాలు. ఇకపై ప్రతి వారంలో కనీసం ఒకరోజు కూటమి పార్టీలన్నిటి ఆధ్వర్యంలో ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నియోజకవర్గ స్థాయిలో ఈ మీటింగ్లు జరగడం ద్వారా స్థానికంగా నాయకుల మధ్య ఉన్న ఇగోలు, మనస్పర్ధలు తొలగిపోయి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాష్ట్రం సంక్షేమం వైపు, అభివృద్ధి వైపు ఏ విధంగా పరుగులు పెడుతుందో ఈ సమావేశాల ద్వారా కింది స్థాయి కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు. తద్వారా వారు ప్రభుత్వ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి ప్రతి గడపకు కూటమి విషయాల్ని ధైర్యంగా చేరవేస్తారన్నది ఈ వ్యూహం వెనుకున్న అసలు ఉద్దేశం. సమస్య ఎక్కడుందో కనిపెట్టిన కూటమి పెద్దలు దానికి విరుగుడు కూడా సిద్ధం చేశారు. అదే ఉమ్మడి సమన్వయ సమావేశాలు. నియోజకవర్గ స్థాయిలో ఈగోలు పక్కన పెట్టి విభేదాలు వదిలేసి అంతా ఒక్క తాటిపైకి రావాలన్నదే అగ్రనేతల అసలు టార్గెట్. మరి ఈ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న ఆ లాంగ్ టర్మ్ వ్యూహం ఏంటి? రాబోయే స్థానిక ఎన్నికలకు ఈ సమన్వయ అస్త్రం ఎలా పనిచేయబోతోంది? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమన్వయ వ్యూహం వెనుక తక్షణ లక్ష్యం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు ఎక్కడా కూడా కూటమి పార్టీల మధ్య పొరపచ్చాలు ఉండకూడదన్నది అగ్రనేతల టార్గెట్. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటితేనే భవిష్యత్తు రాజకీయ పునాది పటిష్టంగా ఉంటుంది. అందుకే గ్రామ, వార్డు స్థాయి నుంచి కూటమి శ్రేణుల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ వ్యూహరచన చేస్తున్నారు. కలిసుంటే కలదు సుఖం అన్న సామెత రాజకీయాలకు 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. ఇప్పుడు స్థానికంగా 3 పార్టీల క్యాడర్ కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో ఎదురులేని భారీ విజయం నమోదు చేయడం ఖాయం. ఇదే సమయంలో విపక్షాల కుట్రల్ని కూడా మొగ్గలోనే తుంచేయవచ్చు. ఈ క్షేత్రస్థాయి ఐక్యతే రేపటి ప్రభుత్వ మనుగడకు, పటిష్టతకు అసలైన రక్షణ కవచం లాంటిదని కూటమి పెద్దలు బలంగా విశ్వసిస్తున్నారు.
ఈ సమన్వయ సమావేశాల వెనుక మరో కీలకమైన దీర్ఘకాలిక వ్యూహం దాగుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరచూ చెబుతున్న మాట ఒకటుంది. కూటమి పార్టీలో మరో 2 టర్మ్ల పాటు అధికారంలో ఉంటాయని ఆయన పదే పదే నొక్కి చెబుతున్నారు. పైకి ఇది సాధారణ రాజకీయ ప్రకటనలా కనిపించినా దీని వెనుక అత్యంత నిగూఢమైన బలమైన రాజకీయ వ్యూహం ఉంది. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నిరంతరాయంగా అభివృద్ధి పథంలో నడిపించాలంటే కేవలం అగ్రనేతల మధ్య సఖ్యతుంటే సరిపోదు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది, తిరుగులేని క్యాడర్ నిర్మాణం జరగాలి. పవన్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు కింది స్థాయి క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఉద్దేశించినవే. దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలంటే తాత్కాలిక విభేదాల్ని పక్కకు పెట్టి పార్టీలకతీతంగా ఒక ఉమ్మడి సైన్యంలా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తెలియజేస్తున్నాయి. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా క్షేత్రస్థాయిలో తన సొంత బలాన్ని పెంచుకోవాలనే చూస్తుంది. కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీలు కూడా విడివిడిగా ఎవరికి వారు సంస్థాగతంగా బలపడేందుకు వారి వారి సొంత వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇది సహజమైన రాజకీయ పరిణామమే. కానీ అధినేతల ఆలోచనా విధానం మాత్రం స్పష్టంగా ఉంది. ఏ పార్టీకి ఆ పార్టీ బలపడుతూనే ఎక్కడా కూడా కుమ్ములాటలకు, అనవసరమైన ఆధిపత్య ధోరణులకు తావివ్వకూడదని వారు పదే పదే హెచ్చరిస్తున్నారు. భాగస్వామ్య పక్షాలుగా ఒకరినొకరు గౌరవించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలన్నదే వారి ప్రధాన విధానం. ఈ స్టాండ్ మీదే వారు మొదట్నుంచి స్థిరంగా కొనసాగుతున్నారు. స్వలాభం కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన సంకల్పాన్ని వారు తమ ఆచరణ ద్వారా చేసి చూపిస్తున్నారు. ఈ స్ఫూర్తి కింది స్థాయికి చేరినప్పుడే అసలైన రాజకీయ మార్పు సాధ్యమవుతుంది. అగ్రనేతల మదిలో ఈ ఐక్యతా భావన ఎంత బలంగా ఫిక్స్ అయి ఉన్నప్పటికీ అది పల్లెల్లోకి, వార్డుల్లోకి చేర్చడమే ఇప్పుడు అసలైన సవాలు. క్షేత్రస్థాయిలో ఉమ్మడి క్యాడర్ బలంగా తయారైతేనే ప్రభుత్వం చేపడుతున్న ప్రగతి రథచక్రాలు ప్రజల్లోకి వేగంగా దూసుకెళ్తాయి. ప్రజల విశ్వాసం చూరగొనడం అంటే కేవలం సంక్షేమ పథకాలివ్వడం కాదు, వాటి వెనకున్న ప్రభుత్వ తపన్నో, కష్టాన్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించడం. ఈ పని చేయడానికి ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు సమన్వయ లోపాన్ని అధిగమించి ఏకం కావాల్సిందే. నాయకుల మధ్య అంతరాలను పూడ్చి ఒక పటిష్టమైన రాజకీయ వ్యవస్థను నిర్మించాలన్నదే ఈ సరికొత్త సమన్వయ సమావేశాల వెనుక దాగున్న అసలైన పరమార్థం. అంతిమంగా ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న స్తబ్దతకు ముగింపు పలికి వారిని తిరిగి జవాబుదారీగా, క్రియాశీలకంగా మార్చేందుకు వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇదే. విపక్ష నేతల విమర్శల్ని నోరు మోయించడం, వారికి ధీటుగా కౌంటర్ ఇవ్వడం, ప్రభుత్వ విజయాల్ని ఊరూరా చాటి చెప్పడం, ఈ బాధ్యతలన్నీ ఇకపై కింది స్థాయి నేతలు తమ భుజాలపై వేసుకోవాలి. ప్రభుత్వంపై ప్రతిపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంలో క్షేత్రస్థాయి క్యాడర్దే అత్యంత కీలక భూమిక. అందుకే ఈ 3 పార్టీల సమన్వయ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతున్నాయి. తప్పులు వెతుక్కునే వారి ముందు చేసిన ఒప్పుల్ని గర్వంగా ప్రదర్శించగలిగే సైన్యాన్ని తయారు చేసే ఈ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. కానీ అధికారపక్షం మేల్కొనడం, లోపాల్ని సరిదిద్దుకునే దిశగా అడుగులు వేయడం అంటే అంతిమంగా అగ్రనేతల ఆశయాలకు, కింది స్థాయి అమలుకు మధ్య ఉన్న వంతెన్ను ఈ వ్యూహం విజయవంతంగా నిర్మిస్తుందని ఆశించవచ్చు. అధికారం అంటే కేవలం అనుభవించడం కాదు, దాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం. కూటమి పెద్దల ఆశయం గొప్పదే, కానీ ఆ ఆశయాలకు, ఆచరణకు మధ్య ఉన్న గ్యాప్ను పూడ్చకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. తప్పులు వెతుక్కునే వారి ముందు చేసిన ఒప్పులను గర్వంగా ప్రదర్శించగలిగే సైన్యం కూటమికి ఇప్పుడు అత్యవసరం. మరి ఈ సమన్వయ సమావేశాలు అగ్రనేతలు ఆశించిన ఆ బలమైన సైన్యాన్ని తయారు చేస్తాయా? ప్రత్యర్థుల విమర్శల దాడికి ఈ సమన్వయ అస్త్రం చెక్ పెడుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.